అందమావన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడని వాళ్ళు చూడాలి. ఒకటి రెండు ఇంత క్లారిటీ ఏర్పడతాను. ఏదో గ్రహాల లెక్క ముసలమ్మ గాడ కూర్చుంది అటు పోయింది అన్నట్టు. మస్తు స్టైల్ వేసిన. షూటింగ్ కోదాం దామని కట్టిగా బెండకాయలు తెంపుతాను. నేనేం చెప్పాను ఇప్పుడే తిరిగిందా. నిన్నేం చేసిన నేను రొట్టిగా వండుకున్నా. రెడీ చిన్ని పొద్దున 6:30కి షూటింగ్ కోదా అనుకున్నా. ఇగో 7:30 అవుతాను. నేను ఏం చెప్పాలి. ఓ గోంత ఎక్కువ విమానం మళ్ళీ వేస్తాడు. ఇక కొత్త వీడియో స్టార్ట్ చేసినాం. మామిడికాయ రైటింగ్ చూడండి ఎట్లుందో. ఎట్లా రాజా కొత్త స్క్రిప్ట్ ఎంత రాసిన చూడండి. ఇది స్క్రిప్ట్ వీడికి రాసిన ఇంత రాసిన అంతే. అచ్చా ఇవన్నీ డైలాగులు నేర్చుకునే ఉన్నా. మరొచ్చింది పెట్రోల్ లేదుగా, మైలేజ్ ఇస్తలేదు కానీ ఇది బండి ఎంత ఇస్తాను 30 ఇస్తుందా. ఎలక్ట్రికల్ బండి కొన్నాయి కామానిక మంచిగా కరెంట్ పెట్టుకోవచ్చు. మనం పవర్ బ్యాంక్ కూడా తీసుకుపోయినా నాయన కానీ పెట్టుకొని ఈ పొల్లు ఇది ఎవరురా తొక్కింది. నాకు ఉన్నది ఒక్క పాయింట్ అంటే హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇవాళ మీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఏ వీడియో వచ్చింది ఊకే సెల్లు చూస్తానే వీడియో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చిన్న ఊకే చూస్తుంది కాబట్టి. ఇలా కొట్టి సెల్లు చూడకుర్రా అంటే తింటారా వినరు, చూడకుర్రా అంటే తింటారా వినరు. ఊకే చూస్తావా లేదా? ఊకే సెల్లు చూసేదే. ఊకే సెల్లు చూస్తే వీడియో స్టార్ట్ చేస్తాను. అబ్బా అదృశ్రీ ఎవ్వరు చూడరు శ్రీ 4K పెట్టుకొని. నా ట్రైలర్ కసంటిది ఇవ్వాలి 4K మొక్కుతాదు గీత సేపు. ఒక లొకేషన్ చూసినాం, ఇక్కడ సెట్ అవుతుందా అని వేరే కాడికి పోతాను. కానీ నేను ఎప్పుడు బయట నుంచి చూసిన అబ్బాయి ఎప్పుడు ఇళ్ళ తీస్తానా అనుకున్నా. రోజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంట నిద్ర వస్తుందా. ఏదన్నా లొకేషన్ అనుకుంటే మేము ఇట్లుండాలి గట్లుండాలి అనుకుంటాం. పోయి చూసారికేమో అది అట్లా ఉండదు. ఏడికైనా కొంచెం మంచిగా ఉంటుంది, మళ్ళీ ఏదో మైనస్ ఉంటుంది. ఈడ అనుకున్నాం కానీ షూటింగ్ తీసుకుంటాం అంటే అద్దన్నరిగా వేరే కాడికి పోతాం. గీ చింత చెట్లకి వెళ్ళి అటు ఇటు ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు కానీ ఇట్లా పట్టుకొని కాళ్ళు ఇట్లా పొల్ల నిండుకు కనవాలి. ఆడికే నిండుకు కనవాలంటే కట్టు నవ్వు అన్నవాలి. చిన్నగా దేలు పడ్డదట కలుపులా. చెవ్వల దగ్గరకు వచ్చేదా అంటే అందరం పండుకోలే ఉన్నావు. నీ దగ్గరకు వస్తే నువ్వు లేవాట. ఏడ్చింది ఏడ్చినవారా? మీ అమ్మమ్మ ఉన్నాయి. అమ్మమ్మ వండుకోలే ఉంది, నేను వండుకోలే ఉన్నా. రాత్రా పొద్దున వండుకున్నారా? ఇంకా సీన్ తీసిన పోయి తినేస్తాం. గవర అవుతుందట. నేను తినకుండా 2 రోజులైనా ఉంటా కానీ ఏమైంది బండి కాల్సో తెండ కొడుతుంది ఎదురా. అమ్మా కానీ అమ్మో రోజు అనిపిస్తుంది. కానీ అమ్మా 2 డైలాగులు పడితే అయిపోతుంది. తూర్చుకోలేక చచ్చిపోతాను. నాకు నేనే చూసుకోవాలి. చిన్న పురాణతో ఇదే కూర్చుంటాయి. కూర్చా కానీ కుర్చీ నువ్వు చేసిపోసినా నీకు కూర్చేస్తారు. చేయవా ఒక్క చెప్పు. ఎత్తాను ఏదేదో ఎత్తానైతే అంటాను అంతే. చెప్తాను ఏం చెప్తాను. చేస్తాను ఇక కమ్మటి యాక్టర్ని పట్టుకొచ్చింది గంగిలా తీసుకురమ్మన్న అంటే పొల్ల ఏతో తీసుకురమ్మన్న. బాగా వేసిండు. 3 సంవత్సరాలు అప్పుడు వేసింది దుబాయ్ వీడియో వేసిండు. రైట్ వచ్చింది. ఇటు పక్కకి వచ్చి కూర్చో చిన్ని. ఇటు పక్క జరిగింది, అటు పక్క కూసాలే అటు కూసాలే. ఇగో అనంగానే కూర్చో చిన్ని. ఓకే అనంగానే కూర్చొని పాప వాళ్ళు ఎట్లా అంటే అట్లా వేసింది. నాకు తెలివే ఈడికి వచ్చి కూర్చో ఏ కూర్చో అంటే అబ్బో పొల్ల బర్త్డే ఉన్నది బాగా. అవును నీ పేరు ఏదో
నువ్వు అట్లా వేద్దాం చిన్ని లెక్క యాక్టర్ నేను వచ్చి ఆడుతాంది ఇక నేనేం చెప్పాలి. ఓ బోర్లాటకు లొకేషన్ కోసం చూస్తాను, నా వేడే దొరుకుతాను. ఇప్పుడైతే ఇటు వచ్చిన దీని మీద కూర్చో దీని మీద కూర్చో. అలా సాతిక లెక్కన జామున్నట్టుండే మర్చిపోతుంది కూర్చొని. ఏమైంది మరి ఎందుకు వచ్చిన? వీళ్ళందరూ ఆడుకుంటలేరు మంచి వీళ్ళతో ఆడుకోక. చూడు ఎంత గుండా ఎట్లా వచ్చింది. పో మరి షూటింగ్ అని అత్తకి ఇట్లా వేస్తారు. అందుకే చిన్న పోరాళ్ళతో షూటింగ్లు పెట్టుకోం మేము. ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం. మీరు చేస్తారా? వీళ్ళకేమైనా లేచి ఉరుకుతారు. ఏమైతే చేస్తే ఎవరన్నా గిట్లా డిస్టర్బెన్స్ చేస్తే అలా గిట్లా కెమెరా పెట్టాలి, ఉరుకుతారు. ఈవిడ పురుగు షూటింగ్ స్టార్ట్ చేసిన కీకే ఏడున్నది చూడలే కొంచెం పురుగు ఎట్లా వచ్చింది. ఇట్లుంటది పొలాలతో. చిన్ని ఊకే సెల్లు చూస్తాను వచ్చింది. సప్పట్లు అందరు సప్పట్లు కుట్టారు సార్. రెడీ అందరూ పని చేసుకో, లెవెల్ పనాలు చేసుకోవాలి. రెడీ యాక్షన్. లడ్డు మొండు పొరాలు ఉట్టి అనుకుంటాము. నా లోలకేం కొనియాలి అందరికా? లేకుంటే ఒక్క చాక్లెట్ కొనిస్తా, మంచికింత మంచికింత నాకొల్లి. ఏమైతుంది రా, పళ్ళు ఖరాబ్ అయితే రా. ఇలా వర్షం వచ్చేటట్టుంది. కరచిన్ని నేనైతే షూటింగ్ పోతాను. ఇది 3వ రోజు. 4వ రోజు తెలియకుండానే షూటింగ్ తీస్తాను. నిన్న కొంచెం తీసినాం, మొన్న కొంచెం తీసినాం. స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయితే 4 రోజులు అవుతుంది కదా. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క లొకేషన్ పొద్దున షాట్ ఇది అన్నట్టు. టైం వచ్చేసి బాగుండే ఏమైతే పొద్దున షాట్ తీస్తాను. తవ్వుకుంటే సెల్లు చూడు రెడీ. నీ మీదకి రా, అట్టుపోతాయి అవి. తీసి పెట్టుడు కాదు అమ్ము, కిందనే అంటారా ఇక్కడ? భయం కాదా పాములు అవి వస్తాయని? మీరు భయపడరు, మా సొంటలకు భయమే. ఇంటికాడ బయట గట్టిగా వండుకోవడానికి భయం అవుతుంది. ఈ షాట్ అయితే సక్సెస్ గా కంప్లీట్ చేసినాం. తర్వాత కళ్ళు తాగే సీన్ ఉంది. ఏంటిది మనక? ఏంటిది ఇట్లా పెడతారు కూర్చోయా, వెనకడ తలుపులు అన్నిటి గట్లనే ఉంటాయి. కూరగాయలు ఆడి ఆడినాకో నేను కూడా బూచ్చడు చూసిన. మా ఇంటికాడ కూడా గిట్టనే ఉంది. ఇక్కడ చుట్టాలు ఇంట్లో కూడా గిట్టనే ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ డెవలప్ కాక కావచ్చు. కెమెరాకి సెల్లు పెట్టాలి. సెల్లు ఎటుకెళ్ళి ఉన్నది కెమెరా అట్లా కనబడాలి. చెప్పలేసుకోవా శ్రీ. చూడండి సన్ను, చిన్నప్పటి నుంచి సన్నం చూడాలని బాగా ఆశ. అందమాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడని వాళ్ళు చూడాలి. 1 2 ఇంత క్లారిటీ ఏర్పడుతుంది. కానీ ముసలమ్మ లెక్క ఏర్పడతాయి, ఇల్లు ఏర్పడతలేదు. మరి ఉత్తిగా ఏదో గ్రహాల లెక్క ముసలమ్మ గాడ కూర్చుంది అటు పోయింది అన్నట్టు. మస్తు స్టైల్ వేసిన చూసిందా? మన సందమానవులన్న దగ్గరికి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూడాలి. ఇదే సదావకాశం. టెలిస్కోప్ కొనాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఇవాళ ఇట్లా నెరవేరింది. ఇళ్ళనే జూమ్ చేసి తీస్తాను. జూమ్ ఇంకా వేసుకొని చూడచ్చు. కానీ ఇట్లా రికార్డు ఒత్తులుంటే మంచిగా. రికార్డు ఒత్తుది అది వీక్తుంది. రికార్డు ఒత్తితే కదా పోతాను. ముక్క దగ్గరికి వెళ్ళి చూడాలి. ముక్క దగ్గరికి పోదు కానీ మళ్ళీ భూమి దాకా దిక్కని భయం అవుతుంది. సందమా దాకా దిక్కని భయం అవుతుంది. భూమి అంటే భూమి అనే పోతుంది. మరేముంది సందమామ అయితే. ఇక చూడండి, నేనేదో ఎడిటింగ్ చేసుకుంటాను. ఈడొచ్చి కూర్చుంటే ఇది వచ్చి నా మీద కూర్చుంది. నేనేం చెప్పాలి? దిగు అంటేనేమో దిగుతలేదు. ఎట్లుంటాయి మన కథలు. మా చెప్పి దోసకాయ చక్కెర పండు దోసకాయలో చక్కెర వేసుకుంటే ఉప్పే మంచిగా ఉంది. ఊర్లో బొక్కలు వండుకోవాలి. నవ్వుతుంది. పొలకు తిరగత్తలే నువ్వు ఇప్పుడే. అయ్యో అంత అయిపోయింది. మంచిగా ఉందా చింతకాయ? మంచిగా ఉందా?
మంచిగా ఉన్నాయి చిన్నగా. చిన్న పిల్లి లేపురా, గట్టిగా వస్తాద్దు. భుజం ఎక్కిద్దా పట్టు. ఏమన్నది ఏం బగ్గు శారంది డిస్ట్రిక్ట్ ఫస్ట్ మీరేనా? క్లాస్ ఫస్ట్ అట్టడే ఎక్కువ అది కూడా లేదనుకో. చెప్తా అప్పుడప్పుడు అలాగే ఫోటో దగ్గర పెట్టి పొలకి ఇన్ఫెక్షన్ కాదు. డేట్ ఉంటుందా మీదేనా ఒక్కటేనా మొత్తం? ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిలో? 30-40 ఏళ్ళుగా అది కట్టి తీసుకోవాలి. మాకు ఏం చేయమంటది. ఎందుకంటే మేము షూటింగ్ తెస్తే కొంచెం 4 చడావిడి ఉంటాయి. అయ్యో ఊకి ఇదేంది అని అంటారు. అట్లని ఏం కొని పెట్టమన్నా ఇంకా పెన్నులు కూడా కొనుక్కోరా? ఎప్పటి నుంచి ఇంకా అయిపోయింది. అంత రాస్తాను. మళ్ళీ ఒకసారి మీ ఇంటికాడ షూటింగ్ తీసుకోమంటావా? మాట్లాడుతుంది మస్తు కనబడుతుంది కెమెరాకి అయితే. సుడిగుండా చూడరు. ఏ చిన్న లేవు ఇంత లేకపోవచ్చు. కనబడబడితివి చెయ్యి పూల పడిపోతుంది. మరి పైసలు ఇంకోటి పోతారా? నీ వద్దు పైసలు ఆపాసి ఇట్లా పోతుంది కూల పడుతుంది. చేతులు బాగా డాక్టర్ భయపడితే ముందు కొట్టిరుతాను. ముక్కుల కంటినారాలు ఉన్నాయి. ముక్కుల పెట్టి కట్టినారు. మామూలు చూడు ఏం చెప్తాను. ఎన్ని బియ్యం పెట్టిండ్రు మనక? ఇగో ఇంత అన్నం పెట్టిండు. పురాణంలో పిలిచిన ఇక అత్త అన్నారు. ఇగో చిన్న అయ్యో నీకు మొక్కలే లేదా ఇంత అంతే అండి. వాళ్ళకేం బాగా అనుకున్నారు. పురాణాలు వస్తాను ఎంతసేపు దారి రాకలు అవుతాను. ఆపియలే భలే గుర్తు. అబ్బా మేఘాలు మస్తు కనబడతాను. మీరు అత్తే చిన్ని నువ్వు తాగుతావా? ఏమైంది చిన్ని? ఇష్టమేనా? ఏ షర్బత్ ఎట్లా కనబడతాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది కబర పట్ట పోతే. ఎట్టున్నది? మంచిగా ఉన్నదంటే సత్య కూడా మంచిగా ఉన్నది. మంచిగా జివ్వు అంటానే అయ్యా బా మంచిగా వేసిండ్రు. మంచిగా ఉన్నది. మనం మంచిగా వేసాం. షర్బత్ బండి పెట్టచ్చు. ఎండాకాలం అయిపోయే టైంలో మేము ఈ నిమ్మకాయలతో షర్బత్ చేసుకున్నాం. ఈ నిమ్మకాయలు దొరకక ఎన్ని రోజులకు చేసుకున్నాం. ఈ చింతపండుతో కూడా షర్బత్ చేసుకుంటుంటే మంచిగా ఉంది. చింతపండు అయితే వచ్చే దొరుకుతాయి. మరి చిన్నప్పుడు వేసుకుండు అయితే గిట్ట తీయడు చింతపండు తెచ్చి దాంట్లో చక్కెర వేసుకొని తాగు. పాడు పాడు మంచిగా పాడినావు. పాడు సత్తుగా చిన్ని ఊ అంట అంట చేస్తుంది. షూటింగ్ లేట్ అవుతుంది. ఏమవుతా చూడండి. మంచిగా చేస్తావా? యాక్టింగ్ చేస్తావా? ఏం చెప్తావు? చేస్తావా? ఏడు ఒకసారి ఇట్లా దెబ్బ తాకిందా? నేడు మంచిగా చేస్తాను.
అట్లా మైకులు మర్చిపోయాలి మన వాళ్ళకి ఏం చెప్పాలి. కానీ ఇప్పటికి ఎండ్ అవుతుంది. ఇవాళ డేట్ చూడండి. ఇవాళ 25 డేట్ వచ్చేసి రేపు ఈ వీడియో పెట్టాలి. ఇక మా షూటింగ్ ఇట్లుంటే పాపం కన్ను ఎర్రగా అయింది. 6:30కి అయిపోయింది మా షాట్ వచ్చేసి. సాత్కే ఏ బట్టి ఇక టైం వచ్చేసి ఎంత అవుతుంది? 5:30 అవుతుంది. 4:30 వరకు వీడియో పెడతా అనుకున్నా. ఇక ఇంత లేట్ అయింది. ఇక మన ల్యాప్టాప్ను కూలర్కు పెట్టిన కూల్ కావాలని 48% అయింది. అప్పటి నుంచి పావు గంటకి ఎక్కువ అవుతుంది. ఇక మళ్ళీ పేగు పెట్టిన. ఈ పేగుతో ఆపుకోసారి ఇట్లా దూసుకుంటూ ఉండాలి. టైంకు పెట్టాలి అంటే అట్లుంటాయి మన కష్టాలు. పొద్దున్న నుంచి ఎండ చేయబట్టి బాగా హీట్ అవుడు ల్యాప్టాప్. ఎంత కూలర్ పెట్టినా కానీ అది గట్టినవుడు స్టక్ అవ్వకుండా. సో ఎడిటింగ్ అట్లా లేట్ అయింది. వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ అయ్యాక ఎంత టైం పడుతుందేమో. 5:30 అయితే అవుతుంది. 6:30 అవుతుందో 7 అవుతుందో 7:30 అవుతుందో. ఇవాళ మన వాళ్ళు సినిమాకి పోదామన్నారు. సర్కార్ వారి పాట విన ట్రైలర్ తీసినాం కానీ ఇప్పటికైతే సినిమా పోలే. వచ్చారు పనులు అంటే కంటెంట్ వీడియోలు తీస్తే గిట్టనే ఉంటాయి. అంతే ల్యాప్టాప్ పడిచి ఇక్కడ చూడు మనకి. నిజానికి ఈ ఊకే సెల్ చూస్తే వీడియో 4-5 రోజులల్లా కంప్లీట్ చేస్తాం అనుకున్నాం కానీ తీయడానికే 10 రోజులు పట్టింది. మధ్యలో పాట వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఇక కొంచెం డిఫరెంట్ అయిపోయింది. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో, మీకు ఎట్లా నచ్చుతుందో చూద్దాం. ఫస్ట్ ఎవరు కామెంట్ పెడతారో కూడా చూద్దాం. ఇక నుంచి ప్రతి వీడియో మేకింగ్లో ఆ వీడియోలో ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి చూపెడదాం. ఇక వీడియో అయితే అప్లోడ్కి ఇష్టం. మళ్ళీ వీడియో అప్లోడ్ చేయంగా దీనికి మళ్ళీ కూలర్ కావాలి. మళ్ళీ మంచిగానే ఎక్కుతాను. మంచిగా ఫాస్ట్ ఉన్నది ఎండ్లో అయితే. కరెంట్ పోయిందా శ్రీ? వీడియో పెట్టడానికి కరెంట్ పోయింది. అయిపోయింది అప్లోడ్. అప్లోడ్ అయిపోతే కరెంట్ వచ్చింది. వీడియో కూడా వెలుగులు అయిపోయి. నేను కామెంట్ ఫిన్ చేద్దామని 8 కామెంట్లు ఉన్నాయి. ఇచ్చట వీడియోలకే నేను రికార్డ్ లేకుండా రిప్లై ఇస్తాను. ఈమెటికి అంత కామెంట్ ఫస్ట్ పెట్టిన చూద్దాం. ఫస్ట్ వీడియో వచ్చింది, టీవీలో చూస్తాను. వీడియో అయితే అప్లోడ్ చేసినాం, టీవీలో చూస్తాను. ఏమన్నా తప్పులు పోయినాయేమో తెలియదు, చెకింగ్ కూడా చేయలే. ఫస్ట్ కామెంట్ అయితే నిక్కి పెట్టిండు. థ్యాంక్ యూ నిక్కి, థ్యాంక్ యూ సో మచ్. 2 లవ్ గుర్తు పెట్టిండు. అన్ని సౌండ్ వేసినాయి. టీవీలో చూస్తే మంచిగా ఉంటుంది. మన వాళ్ళు ఎంతమంది టీవీలో చూస్తారో కూడా కామెంట్ చేయండి. ఎట్లా అనిపించింది వీడియో? మంచిగా అనిపించిందా? ఏం నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అన్ని కామెంట్లు అయితే చూస్తా. మస్తు కష్టాన్ని 10 రోజులు తీసినాం. మొత్తానికి అయితే వీడియో పెట్టినాం. మీకు నచ్చింది అనుకుంటా. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. మీ పిల్లలకు కూడా చూపెట్టండి. చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకుంటే నాకు మెసేజ్ చేసిన వాళ్ళు చేయని చెప్తారంటే ఎప్పుడు సెల్ చూసుకుంటూనే ఉంటాడు, మీ వీడియోస్ చూస్తారు అంటే. ఇక నాకు అప్పుడు అనిపించు, అరే గిట్లా అంటే దీని గురించి ఏమైనా వీడియో తీయాలి అంటే అదే పనిగా పొద్దున్న దాకా చూడొద్దు ఫోన్స్ అని దాని గురించి ఒకటి ఆలోచించిన. సో మొత్తానికి అయితే తీసినాక 4-5 రోజులలో అవుతుంది అనుకుంటున్నా కానీ కాలేదు. ఇప్పటికైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన కంటెంట్ వీడియో చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్ యూ. కానీ నాకు తెలిసి కంటెంట్ వీడియో చూసిన ముచ్చట వీడియో చూడకపోవచ్చు. ఒకవేళ మీరు చూసినా చూడకున్నా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడన్నా 5 సంవత్సరాల తర్వాత ఈ వీడియో చూసినా కానీ మీకు థ్యాంక్ యూ అన్నమాట. ఇప్పటికైతే ఇంతే ముచ్చట. అంటే మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి పార్ట్ 4. అది ఎట్లా ఏమో తెలియదు. నెక్స్ట్ మళ్ళీ ముచ్చట్లో మంచిగా కలుద్దాం. ఇప్పటికైతే ఇంత ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్. ఈ వీడియోలో నన్ను అడుగుతాను అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. మన వీడియో చూడండి. ట్రేడింగ్ 4 నడుస్తుంది. పెట్టి 2 రోజులు అవుతుంది. అంటే నిన్ననేమో ట్రేడింగ్ 9కి అయింది. అంటే ఇక పడిపోయిందంటే కిందికే పోతుంది, మళ్ళీ మీదికి పోదు. కానీ ఇలా పొద్దున్నే చూసారు మళ్ళీ ట్రేడింగ్ 4కి అయింది. మళ్ళీ మీదికి ఎట్లా పోయిందో ఏమో ఆ దేవునికే తెలియాలి.